గైస్, నేను మీ ఐషుబాను ప్రసాద్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఐషుబాను బ్లాగ్స్. సో మన యూట్యూబ్ ఛానల్లో దిస్ ఇస్ గోయింగ్ టు బి అవర్ ఫస్ట్ వీడియో. నేనైతే చాలా హ్యాపీ దాని గురించి, బికాజ్ నా పేరు ఐషు. నా పేరు ఐషుబాను ప్రసాద్, అందరూ నన్ను ఐషు అని పిలుస్తారు. నేను ఎవరు అన్న ఒక పెద్ద క్వశ్చన్ మార్క్కి నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని. నేను ఆన్సర్ చేసే ముందు, నేను మీకు తెలీదా నేను ఎవరు అని అడుగుతున్నారు? నేను తెలుసు కదా మీకు, మీరు నాకు తెలుసు, అట్లనే నేను మీకు తెలుసు. కాకపోతే మనం ఎప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోలేదు, అంతే. అది ఒక్కటి తప్ప ఇంకేం లేదు, ఓకేనా? సో నేను ఎవరు అంటే, నేను ఐషుబాను ప్రసాద్, అందరూ నన్ను ఐషు అని పిలుస్తారు. అండ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఇంకా అంటే మల్కాజ్గిరి. సో నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, అన్నీ ఇక్కడే. అండ్ కరెంట్లీ నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నాను. అండ్ మై కాలేజ్ ఇస్ కేశవ్ మెమోరియల్. అండ్ నా 10th వచ్చేసి నేను ట్రబుల్స్ గార్డెన్ హై స్కూల్లో చేసినాను, విచ్ వాజ్ రియలీ గ్రేట్ఫుల్ జర్నీ ఫర్ మీ స్కూల్ లైఫ్. ఆ స్కూల్ లైఫ్లోనే నేను ఇంత ఓపెన్గా, ఇంత ఎక్స్ట్రోవర్ట్లా నన్ను చేసిందంటే స్కూలే. అండ్ బేసికల్లీ ఐఎమ్ ఎక్స్ట్రోవర్ట్. నేను అసలు ఇంట్రోవర్ట్ టైప్ కాదు, చాలా ఎక్స్ట్రోవర్ట్ని. సో నాకంత సపోర్ట్ ఇచ్చి నన్ను ఈరోజు ఈ మీడియా ప్లాట్ఫామ్లో కూడా ఇంత గట్స్తో మాట్లాడేలా చేసిందంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై స్కూల్. అండ్ నెక్స్ట్ నేను నా ఇంటర్ చైతన్య నుంచి చేసినాను, తార్నాక. అండ్ దెన్ నెక్స్ట్ నా కాలేజ్ కేశవ్ మెమోరియల్, నారాయణగూడ. యాజ్ ఐ థింక్ మెనీ ఆఫ్ యూ నో, తెలుసనే అనుకుంటున్నాను, బట్ తెలియకపోతే తెలుసుకోండి. ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ కాలేజ్ అండ్ వెరీ గుడ్ కాలేజ్. చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్ అది అంతా కూడా. సో మా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మేము ఫుల్ రిచ్, ఫుల్ అంటే ఫుల్ రిచ్. ఇట్లా చిట్కేస్తే నా ముంగటికి వచ్చేసి అట్లా ఏం లేదు. నేను మిడిల్ క్లాస్, ఒక్క మాటలో అంటే అంతే, మిడిల్ క్లాస్. ఐ కాంట్ సే దట్ కొంచెం మిడిల్ క్లాస్కి ఎక్కువ, కొంచెం మిడిల్ క్లాస్కి తక్కువ, అట్లా ఏం లేదు. ఐఎమ్ ఆ మిడిల్ క్లాస్ గర్ల్. సో నా మైండ్ సెట్ కూడా అంతా మిడిల్ క్లాస్ లానే ఉంటుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్, అందరూ అనుకుంటున్నారు నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన యూట్యూబ్ అనుకుంటున్నాను, నాకు తెలిసిన వాళ్ళు. బట్ నో, ఇది నాకు చాలా డేస్ నుంచి ఉన్న ఐడియా. బట్ నాకు అలాంటి ఒక మంచి టైం దొరకలేదు ఇప్పుడు స్టార్ట్ చేయడానికి, ఒక మంచి రీజన్ ఆర్ ఏదైనా మంచిది నాకు దొరకలేదు. సో నేను ఇప్పుడు చేస్తున్నాను దాని గురించి వీడియోస్, ఇప్పుడు చేస్తున్నాను. బికాజ్ ఇప్పుడు నేను చేయడానికి రీజన్ కూడా, ఐ వాంటెడ్ టు గో ఇన్ టు పీపుల్ ఇన్ దాట్ వే. వాళ్ళకి ఏదన్నా ఒక మంచి మెసేజ్ ఇచ్చి, ఆర్ నేను ఎలా కాన్ఫిడెంట్గా ఉన్నానో ఐ వాంట్ టు మేక్ దెమ్ దాట్ కాన్ఫిడెంట్ ఎనఫ్. నా వీడియో చూసేవాళ్ళు నాలాగే కాన్ఫిడెంట్గా ఉండాలి, నాలాగే గట్స్తో ఉండాలి. నేను ఇది ఒక్కటే ఇస్తాను. నా నా వీడియోస్లో మొత్తం కంటెంట్ అయితే ఆల్మోస్ట్ నేను ఇదే పెడతాను. బికాజ్ ఈ జనరేషన్లో ఇంట్రోవర్ట్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే బయట ఎక్స్ట్రోవర్ట్స్కి నీడ్ ఎక్కువ ఉంది అండ్ ఎక్స్ట్రోవర్ట్స్కి డిమాండ్ ఎక్కువ ఉంది. బట్ బేసికల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ బీయింగ్ ఇంట్రోవర్ట్ బికాస్ ఆఫ్ దేర్ సో అండ్ సో లైఫ్ డ్రామాస్ అండ్ ట్రామాస్, ఎవ్రీథింగ్. అది మనం ఆపలేం. కానీ దాని నుంచి ఎలా బయటికి రావాలి, వాట్ డిడ్ ఐ హ్యావ్ గోన్ త్రూ, వాట్ నేనేం చేసిన తర్వాతకి నేను ఇక్కడ వరకు వచ్చాను అనేది అన్నీ మనం ఇంకా ముందు ముందు మాట్లాడుకుందాము. ప్రస్తుతానికైతే ఇంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫ్యామిలీ గురించి అడిగితే, మా డాడీ వాళ్ళు 3 మెంబర్స్. మా డాడీ మిడిల్. సో నాకు ఒక పెద్ద డాడీ, ఓ బాబాయ్ ఉన్నారు. ఆల్ ఆర్ వెల్ సెటిల్, వెరీ గుడ్, సో రిచ్ అని చెప్పలేమే, ఎవ్రీవన్ ఆర్ సెటిల్. సో ఎవ్రీవన్ ఆర్ సెటిల్డ్ అండ్ ఎవరి లైఫ్స్ వాళ్ళకు ఉన్నాయి, అందరం బాగున్నాం. అండ్ మా డాడీకి నేను, మా అన్న, మేమిద్దరం. మీరు నా షార్ట్స్ చూస్తే మీకు తెలుస్తుంది మా అన్న ఎవరో. సో ఇంకా ఈ వీడియోకి కనుక ఒక మంచి సపోర్ట్ వస్తే మాత్రం ఐ విల్ ఇంట్రడ్యూస్ మై ఫ్యామిలీ కంప్లీట్లీ. సో ఈ వీడియోకి ఒక మంచి సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాను. బికాజ్ నేను మీలానే ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిని, ఎన్నో ఆశలతో ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాను. ఐ హోప్ నేను ఏవైతే అనుకున్నానో అవన్నీ నిజం అవ్వాలని అనుకుంటున్నాను, బై గాడ్స్ గ్రేస్. అండ్ మీరు అనుకోవచ్చు, ఈమెంది తెలుగులో మాట్లాడతలేదు, ఇంగ్లీష్లో మాట్లాడతలేదు, ఆ భాష ఈ భాష అన్నీ కలిపేస్తుందని.
అట్లా ఏం లేదు. అంటే అంటే ఇట్లా మొత్తం కలిపేస్తేనే బాగుంటుంది. అప్పుడు పులిహోరలు అన్నీ వేసి కలిపితేనే టేస్ట్ వస్తుంది. ఒక్కటే వేసి కలిపినామనుకో ఆ టేస్ట్ రాదు. కాబట్టి అన్నీ వేసాం. సో కంప్లీట్ రా వీడియోస్ ఉంటాయి ఇందులో. అయితే నేను నా డైలీ లైఫ్లో ఎలా ఉంటాను, నా డైలీ లైఫ్లో ఎట్లా మాట్లాడతాను, ఏం తింటాను, ఎట్లుంటాను, అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా చూపిస్తాను. ఎవరైనా మీరు ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్కి అవ్వాలనుకుంటే డెఫినెట్లీ మై వీడియోస్ విల్ హెల్ప్ యూ 110% అండ్ ఐమ్ డామ్ షూర్ అబౌట్ ఇట్. నేను మీకు ఆల్రెడీ చెప్పినాను, ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు నాకు స్కూల్ సపోర్ట్ చేసింది నేను ఇలా ఎక్స్ట్రోవర్ట్ అవ్వడానికి అని. I doesn't said that entire school has supported me. There are very traumas. అందులో నుంచి బయటికి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, తోసేసిన వాళ్ళు ఉన్నారు. ఎ వెరీ గుడ్ లెసన్స్ ఐ లెర్న్డ్ ఇన్ మై స్కూల్ లైఫ్ ప్లస్ కాలేజ్ లైఫ్. అండ్ నా ఇంటర్ లైఫ్ అయితే పెద్ద డ్రామా నాకు. నేను స్కూల్లో ఎంత ఎక్స్ట్రోవర్ట్ లాగా ఎంజాయ్ చేసినో నా ఇంటర్ నాకు అంత పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇవన్నీ ఇంకా మనం ముందు ముందు మాట్లాడుకుందాము. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఒకవేళ మీకు కావాలంటే మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా మీకు చెప్తాను. ఓకేనా? సో నా పేరు గుర్తుంది కదా, మళ్ళీ పేరు మర్చిపోతారా? ఐషు. ఓకేనా? ఐషు 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 అక్క అనండి. ఓకే, బాగుంటుంది. సో నేను డిగ్రీ చేసుకుంటేనే కాలేజ్లో ఐఎమ్ కోఆర్డినేటర్ ఇన్ ఫ్యూ క్లబ్స్. అండ్ దెన్ నెక్స్ట్ నేను ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్తాను. అండ్ ఇప్పుడు మనకి ఏదైనా నార్మల్గా ఇలా వస్తాయి కదా ఎన్యూమరేటర్గా జాబ్స్, నార్మల్గా గవర్నమెంట్ సైడ్ నుంచి. సో అలాంటివి కూడా నేను సర్వేస్ అవన్నీ చేస్తుంటాను. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మీ. సో అండ్ మీరు నా గురించి తెలుసుకొని నా నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారన్న ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా తప్ప, నేను ఇప్పుడు యూట్యూబ్ పెట్టేసి నాకు లక్షల పైసలు వచ్చేసి నేను ఒక పెద్ద రేంజ్కి వెళ్ళిపోయి నాకు అస్సలు వద్దు. నన్ను నమ్మి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డెఫినెట్లీ ఐ మేక్ యూ ఫీల్ హ్యాపీ బికాస్ ఐ కమ్ విత్ వెరీ న్యూ కాన్సెప్ట్స్ అండ్ వెరీ న్యూ కంటెంట్. నాట్ ఓన్లీ చదువులోనే ఎలా ఉండాలి, క్లాస్లోనే ఎలా ఎక్స్ట్రోవర్ట్లా ఉండాలి అలా కాదు, లైఫ్లో అసలు మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసి అక్కడ మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. ఎవ్రీథింగ్ హ్యాస్ టూ సైడ్స్. ఒకటి చెప్పినామనుకో దానివల్ల మనకు మంచి అవుతుంది, దానివల్ల మనకు చెడు అవుతుంది. ఆ రెండింటిని ఎలా కంట్రోల్ చేసి రెండు ఇట్లా బ్యాలెన్స్డ్గా ఎలా తీసుకెళ్ళాలనేది ఐ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ యూ. అండ్ మీరు ఇట్లా ఏం ఫీల్ కాకండి, లైక్ ఈమె కొత్త ఈమె ఏం చేస్తుంది అనుకోకండి. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. అండ్ ఐ డెఫినెట్లీ మేక్ యూ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మీ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ. ఇంతకంటే ఎక్కువగా ఏమీ అడగలేను మిమ్మల్ని. ఇంతవరకు చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సారీ, చిన్న గ్రామర్ మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి. అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐషు బాను వ్లాగ్స్.